ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ చాలా సాత్వికంగా, అంటే చాలా సాత్వికంగా కూర. అంటే జస్ట్ పోపులో వేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా అత్తయ్య గారు పడిపోయారు, మంచం మించి పడిపోయారు. సో మంచం మించి పడిపోయారు. అదే కాకుండా మా అత్తయ్య గారు వాళ్ళు చాలా సాత్వికంగా తింటారు. అంటే అసలు కారమే తినరు, అసలు పచ్చిమిరపకాయ అనేది వాళ్ళు వాడరు. జస్ట్ ఒక్క ఎండుమిరపకాయ వేశాను అంతే. చాలా తక్కువ పోపు, ఎందుకంటే వాళ్ళు నవ్వలేరు కదా. సో చాలా తక్కువ పోపు, జస్ట్ ఆవాలు జీలకర్ర వేసానా లేదా అన్నట్టు. కొంచెం మినపప్పు, హాఫ్ స్పూన్ కూడా ఉండదు, కొన్ని బద్దల్లాగా మినపప్పు శనగపప్పు వేసేసి ఎండుమిరపకాయలు వేసేసి ఈ క్యాబేజ్ వేసేసాను, కరివేపాకు వేసేసాను, క్యారెట్ వేసేసాను, 2 బఠానీలు, ఒక గుప్పిడి బఠానీలు వేసేసాను. ఇప్పుడు కూర మొత్తం అయిపోయింది. చక్కగా కొంచెం తగినంత ఉప్పు వేసేసాను. ఇంకా ఎలాంటి ఎండు కారం కూడా వాళ్ళు తినరు, ఇష్టపడరు. చాలా సాత్వికంగా తింటారు, చాలా అంటే చాలా సాత్వికంగా తింటారు. అసలు కారం తినరనమాట. సో నాకు తెలుసు కాబట్టి, కోడల్ని కాబట్టి వాళ్ళు ఎలా తింటారో నాకు తెలుసు కాబట్టి నేను ఇలా చేసేసాను. సో బఠానీలు వేసుకున్నాను, చక్కగా క్యాబేజ్ అంటే ఆవిడకి, మా అత్తయ్య గారికి క్యాబేజ్ కూర అంటే చాలా ఇష్టం. సో కూర అంతా మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్. సో మా అత్తయ్య గారికి పెట్టేస్తాను కూర, తినేస్తారు. ఎందుకంటే మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. సో డైజెషన్ బాగా మంచిగా కూల్గా ఉండాలి, గట్ కూడా కూల్గా ఉండాలి. ఇలాంటివి తింటే చాలా కూల్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటివి తింటేనే బాగుంటుంది. చక్కగా వేడి అన్నంలో చూసారా ఎంత బాగుందో చూడండి. అనుకుంటాం కానీ ఇలా సింపుల్గా చేస్తే ఏం బాగుంటుంది అని, కానీ జస్ట్ పోపులో చేసుకున్న కూరలు చాలా బాగుంటాయి. అప్పుడప్పుడైతే మసాలాలు తినాలి, ఇలా అప్పుడప్పుడు మనం ఇలా సింపుల్గా చేసుకుని పోపులో వేసుకున్న కూరలు కూడా చాలా చాలా బాగుంటాయి. నెయ్యి వేసుకుని తింటే సూపర్బ్ ఉంటాయండి. తప్పకుండా చేసుకోండి. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తయ్య గారికి పెట్టేస్తాను, పాపం ఆవిడకి ఆకలిస్తుందేమో. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. బాయ్ అండి.